మహబూబాబాద్లో ఎమ్మెల్యే మురళీ నాయక్తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్. వచ్చే తన కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ ని గెలిపిస్తారని చెప్పారు. తనకు బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీనే కాదంటున్న బలరాం నాయక్తో అశోక్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఆయన ఎట్లా ఈ ఓటింగ్ సరళి ఎలా ఉండబోతుందో తెలుసుకున్న ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఓటర్ సరళి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఓటరు సరళి చూస్తే కాంగ్రెస్ పార్టీపై మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా వారు హానర్ చేస్తారని చెప్పేసి విశ్వాసంతో నమ్ముతున్నాను. ప్రధానంగా ఎవరు పోటీలో ఉండబోతున్నారు? మాకు పోటీ ఎవరు లేరు బ్రదర్. కాంగ్రెస్ పార్టీ నేనే. కాంగ్రెస్ పార్టీకి పోటీ ఎవరు లేరు. మిగతా అంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. బీజేపీ లేరు, బీఆర్ఎస్ లేరు. వాళ్ళు పోటీలో ఉన్నారంటే ఉన్నారు అంతే వరకే, కానీ వాళ్ళు పోటీలో ఢీకొనే అంత అయితే లేదు. నేను పార్లమెంట్ మొత్తం తిరిగి చూస్తున్నా. వాళ్ళు కొద్ది గొప్ప ఏమైనా ఓట్లు వస్తాయి కావచ్చు. పార్లమెంటు పరిధిలో చూసుకున్నట్లయితే భద్రాచలం, పినపాక, ములుగు ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో ఎట్లా ఉంది? నేను పొద్దున 6 గంటల నుంచి వస్తూనే ఉన్నా. పెద్దగా ఏం లేదు. అదే కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది. 6 పథకాలు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్వాగతిస్తున్నారు. వాళ్ళకు స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నాను. దానికి ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్తున్నారు. వీడియో దసరాతో అశోక్ విజ్ న్యూస్, మహబూబాబాద్ నుంచి.